160cc లో ఒక మంచి ఆల్రౌండర్ బైక్ కొనాలనే ప్లానింగ్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో టుడే వీ హ్యావ్ ది బజాజ్ పల్సర్ N160. 160 సెగ్మెంట్లో ఈ మధ్య హాట్ సెల్లింగ్ బైక్ ఏదైనా ఉంది అంటే అది N160 మాత్రమే. ఈ బైక్ చాలా ప్రాక్టికల్ బైక్, ఎందుకంటే మనకి ప్రతి ఒక్క యూజర్స్ని అయితే ఈ బైక్ అయితే ఫుల్ఫిల్ చేస్తుంది. లైక్ ఫ్యామిలీ కోసం వాడుకోవచ్చు, మీకు స్పోర్టీ లుక్స్ కావాలంటే స్పోర్టీ లుక్స్ ఉంది, మైలేజ్ కావాలా, పర్ఫార్మెన్స్ కావాలా, ఎవ్రీథింగ్ అయితే ఈ బైక్లో ఒక ఆల్రౌండర్ లాగా అయితే ఉందన్నమాట. సో ఈ బైక్లో రీసెంట్గానే బజాజ్ వాళ్ళు కొన్ని అప్డేట్స్ చేశారు, అలాగే ఒక మేజర్ డౌన్ గ్రేడ్ అయితే చేశారు. అసలు అప్డేట్స్ ఏంటి, అలాగే డౌన్ గ్రేడ్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. 2026 N160లో మనకి బజాజ్ వాళ్ళు ఒక మేజర్ డౌన్ గ్రేడ్ చేశారని చెప్పాను కదా, అది ఏంటి అని అంటే ఇంతకుముందు ఈ బైక్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉండేది. సో ప్రజెంట్ ఈ బైక్లో ఏంటంటే రియర్లో ఏబిఎస్ అనేది రిమూవ్ చేశారు, ఇప్పుడు సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. ఇక్కడ మనకి ఏబిఎస్ రింగ్ అనేది ఉందిగా, మరి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఎందుకు లేదంటే బేసిక్గా ఇది స్పీడ్ సెన్సర్ అన్నమాట, లైక్ RLP సెన్సర్ లాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు సింగిల్ ఛానల్ ఏబిఎస్కి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ ఏబిఎస్ అయితే ఉంది కదా, దీని కింద మనకి డ్యూయల్ ఛానల్ అని చెప్పి రాసి ఉంటుంది. ఒకవేళ లేదు అనుకుంటే అది సింగిల్ ఛానల్ ఏబిఎస్. ఇది ఈ బైక్లో చేసిన మేజర్ డౌన్ గ్రేడ్ అనమాట. లైక్ ఇంజన్ అయితే అదే సేమ్ ఇంజన్, పవర్ అండ్ టార్క్ కూడా సేమ్ ఉంది, టైర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా సేమ్ ఉంది, బ్రేకింగ్ కూడా మనకి సేమ్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు రియర్లో ఏబిఎస్ అనేది రిమూవ్ చేశారు. సో ఇక్కడ మనకి సేఫ్టీలో కొద్దిగా కాంప్రమైజ్ అయితే అవ్వాలి. అలాగే సింగిల్ సీట్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఉంది, అలాగే USB ఫోక్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు హ్యాండిల్ బార్ అయితే చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ టోటలీ న్యూ హ్యాండిల్ బార్ అన్నమాట. సో ఇంతకుముందుతో కంపేర్ చేసుకుంటే హ్యాండిల్ బార్ అనేది స్లైట్లీ మనకి లిఫ్ట్ ఆఫ్ అయితే అయింది. సో దీనివల్ల మనకి రైడింగ్ పోస్చర్ అనేది మరింత కంఫర్టబుల్ అయింది, కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఇంకొక అప్డేట్ అనేది దీంట్లో ఇక్కడ ఇంతకుముందు మనకి Type A ఛార్జింగ్ పోర్ట్ ఉండేది, ఫైనల్గా దీంట్లో Type C ఛార్జింగ్ పోర్ట్ కూడా అప్డేట్ చేసేస్తారు. ఇది కూడా చాలా మంచి టచ్ అన్నమాట. అలాగే దీంట్లో రైడింగ్ మోడ్స్ అనేవి యాడ్ చేశారు, అలాగే దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా యాడ్ చేశారు. ఇంతకుముందు నావిగేషన్ లేదు, అలాగే రైడింగ్ మోడ్స్ కూడా లేవు, ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ అయిపోయాయి. ఇవి మనకు రియల్ లైఫ్లో అంత యూజ్ కాదు, బట్ ఏబిఎస్ అనేది మనకు చాలా యూజ్ అన్నమాట. ఇక్కడ మనకి 4 మోడ్స్ ఉన్నాయి కదా, లైక్ రోడ్ కానీ, ఆఫ్ రోడ్ కానీ, లేకపోతే స్పోర్ట్ కానీ, లైక్ 4 మోడ్స్ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే రోడ్, స్పోర్ట్, రెయిన్ అండ్ ఆఫ్ రోడ్ అనమాట. ఈ మోడ్స్ వల్ల మనకు యూజ్ ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారు, ప్రతి మోడ్లో థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చేంజ్ అవుతుంది అనుకుంటారు. బట్ ఇక్కడ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ బేసిక్గా ఇది ఏంటి అంటే ఇవి అన్నీ కూడా ఏబిఎస్ మోడ్స్ అన్నమాట. సో ప్రతి మోడ్లో మనకు ఏబిఎస్ ఒక క్యాలిబ్రేషన్ అనేది చేంజ్ అవుతుంది తప్ప మనకి ఇక్కడ థ్రాటిల్ రెస్పాన్స్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో ఇది ఏబిఎస్ మోడ్స్ ఒక యూజ్ అన్నమాట. లైక్ మీరు స్పోర్ట్ మోడ్లో యూజ్ చేస్తున్నారంటే ఏబిఎస్ క్యాలిబ్రేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఆఫ్ రోడ్లో డిఫరెంట్ ఉంటుంది, లైక్ రెయిన్లో డిఫరెంట్ ఉంటుంది. లైక్ ప్రతి ఏబిఎస్ మోడ్లో మనకి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఫ్రంట్ మనకి 100/80 సెక్షన్ మనకి 17 ఇంచ్ వీల్ అనేది ఫ్రంట్లో ఉంది, లైక్ 300 mm మనకి డిస్క్ ప్లేట్ అనేది ఉంది విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్, అలాగే గ్రామికా డ్యువల్ పిస్టన్ క్యాలిపర్స్ అన్నమాట. అండ్ ఇంజన్ కూడా మనకి సేమ్ ఉంది, అదే మనకి 60 PS పవర్. అండ్ ఇంతకుముందు మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది రిమూవ్ చేస్తారు, ఈసారన్నా యాడ్ చేసి ఉంటే బాగుండని చెప్పి నా ఒపీనియన్, బట్ ఇప్పటికి కూడా యాడ్ అయితే చేయలేదు. అండ్ మనకి సింగిల్ హార్న్ కూడా వస్తుంది. అండ్ అలాగే మనకి యాక్సెసిబుల్ సీటెడ్తో పాటు సింగిల్ సీట్ సెటప్ వస్తుంది, కాబట్టి లైక్ మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు. కుషన్ కూడా సాఫ్ట్వేర్ సైడ్లోనే ఉంది కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ మెటల్ ఫ్యూల్ ట్యాంక్ వస్తుంది, అలాగే E20 ఫ్లెక్స్ ఫ్యూల్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో మీరు E20 ఫ్యూల్ అనేది దీంట్లో ఫిల్అప్ చేసినా కూడా ఎటువంటి ఇష్యూ అనేది లేదు. బట్ ఇక్కడ మైలేజ్లో డెఫినెట్లీ డ్రాప్ అనేది ఉంది E20 ఫ్యూల్ వల్ల. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ ఈ కలర్ అనేది చాలా హాట్ సెల్లింగ్ కలర్ అనమాట. అండ్ రియర్లో చూసుకుంటే ఇక్కడ మనకు ఎండ్యూరెన్స్ నుంచి మోనోషాక్ అబ్జర్వర్ వస్తుంది, అది కూడా మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనమాట, లైక్ కంప్రెషన్ రీబౌండ్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ MRFది మనకు జాపర్ టైర్స్ అయితే వస్తున్నాయి, నైలో గ్రిప్వి. అండ్ రియర్లో 130/70, సో 17 ఇంచ్ వీల్ అనేది వస్తుంది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది ఉంది, సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఓపెన్ చైన్తో వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా నోటీస్ చేసినట్టయితే ఓపెన్ చైన్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి సెంటర్ స్టాండ్ వల్ల అడ్వాంటేజ్ అన్నమాట, చైన్ క్లీనింగ్కి, లూబింగ్కి. అలాగే ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఫీమేల్ శారీ గార్డ్తో పాటు ఫీమేల్ ఫుటర్స్ కూడా వస్తుంది, కాబట్టి ఇక్కడ మనకు ఫ్యామిలీకి అడిషనల్గా మళ్ళీ ఇక్కడ కొనాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ స్టాక్లో వస్తుంది కాబట్టి చాలా మంచి విషయం అన్నమాట. అలాగే గేర్ బాక్స్ కూడా సేమ్ 5 స్పీడ్ గేర్ బాక్స్, 1 డౌన్ అండ్ 4 అప్ అన్నమాట. సో ఇక్కడ కూడా ఎటువంటి చేంజ్ అనేది లేదు. అండ్ ముందులాగానే దీంట్లో ఇప్పటికి కూడా అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది. క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది ఈ సెగ్మెంట్లో చాలా లైట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం మీటర్లో మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ, కాల్ SMS అలర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మనకి 4 ABS మోడ్స్ కూడా ఇచ్చారు, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, RPM, లైక్ టైం కానీ, ఫ్యూల్ కానీ. అండ్ ఇక్కడ ఓడో అండ్ ఈ బటన్ అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతుంది. లైక్
ఇక్కడ ఇన్స్టంట్ ఫ్యూల్ ఎకనామీ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఏ ఉంది, బి ఉంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో పెద్ద హడావిడి అయితే ఏం లేదు, బట్ ఈ మీటర్తో కంపేర్ చేసుకుంటే పాత మీటర్ అనేది చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది. సో రియల్ లైఫ్లో ఈ నావిగేషన్ ఎంతమంది యూజ్ చేస్తారో నాకు తెలియదు, కానీ సో మనకి రియర్లో ఏబిఎస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది తీయకపోవాల్సింది బజాజ్ వాళ్ళైతే. సో ఇవన్నమాట ఈ బజాజ్ పల్సర్ N160 2026 వేరియంట్లో మనకి చేసిన కొత్త అప్డేట్స్ గురించి అయితే. అండ్ ఫ్రంట్లో హెడ్లైట్ కూడా సేమ్ అయితే ఉంది, అవే మనకి డిఆర్ఎల్స్, అవే మనకి ప్రొజెక్టర్ లైట్. ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లైట్ అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఇదన్నమాట ఓవరాల్గా పల్సర్ N160 గురించి. ఫైనల్లీ ఇదన్నమాట 2026 బజాజ్ పల్సర్ N160లో చేసిన అప్డేట్స్ అండ్ డౌన్గ్రేడ్స్ గురించి. అండ్ 160ccలో ఎవరికైతే ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ కావాలి, స్పోర్టీ లుక్స్ ఉండాలి, డీసెంట్ పవర్తో పాటు మాకు మైలేజ్ కూడా రావాలి, ఫ్యామిలీ కంఫర్ట్ ఉండాలి, అండ్ లుక్స్ పరంగా కాంప్రమైజ్ అవ్వద్దు, అలాగే బెస్ట్ హెడ్లైట్ కావాలి, బెస్ట్ బ్రేకింగ్తో పాటు మంచి టైర్స్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఒక మంచి ప్యాకేజ్ ఉండాలి అనుకుంటే మీరు ఈ బండిని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇదన్నమాట N160 గురించి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ వన్ ఆఫ్ ద వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.